నమస్కారం వెల్కమ్ టు 1TV 2020 న్యూస్ నా పేరు రాజ్ కుమార్ నేను తరంగిణి తెలంగాణ లా అండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయామని అక్కస్తో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ తన ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తానన్నారు సవాల్కు ప్రతి సవాలు విసరడం తప్ప అని ప్రశ్నించారు రాళ్లతో పూల కుండీలతో దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు తనను ఆంధ్రోడన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఇక రాజకీయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి నీతి నియమం ఉంటే కేసీఆర్ ని కలవండని ఎమ్మెల్సీ సమీపూర్ రాజు అన్నారు గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నానని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేవని అన్నారు పోలీసులు మా కార్యకర్తలను నిర్బంధించారు కాంగ్రెస్ నాయకులను మాత్రం స్వేచ్ఛగా వదులుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ సైనికుల పోరాటానికి నీకు నచ్చిన పేరు పెట్టుకో అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు కాంగ్రెస్ గూండాల దౌర్జన్యాలు దాడులు పిరికిపంద చర్యలు బీఆర్ఎస్ పార్టీ సైనికుల స్థైర్యాన్ని సుమంట కూడా దెబ్బతీయలేవన్నారు తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని మీ అవినీతి దుర్మార్గ పాలన నుంచి కాపాడుకుంటామని తెలిపారు బీఆర్ఎస్ ని ఏదో చేయాలన్న భయంతో చేసే పిచ్చి పనులు తమ సంకల్పానికి మరింత ఆజ్యం పోస్తాయన్నారు ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో అరికపూడి గాంధీ ఇంటికి వస్తారని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు ఈ సందర్భంగా కూకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ములుగు జిల్లాలో మంత్రి ధనసరి అనసూయ పర్యటించారు ఎంపీ పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్లతో కలిసి ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామన్నారు మహిళా సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలబడుతుందన్నారు మహిళలకు 17 రకాల వ్యాపారాలకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇక తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో విరిసిల్లాలని భగవంతుని కోరుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆహ్వానం మేరకు సహచర మంత్రి శ్రీధరబాబుతో కలిసి ప్రసిద్ధ బాలాపూర్ విఘ్నేశ్వరుని దర్శించుకున్న మంత్రి లంబోదరునికి ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రం సంక్షేమం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తూ ప్రగతి వైపు పయనిస్తుందని ముఖ్యమంత్రి మంత్రులు అంతా కష్టపడి వచ్చే 4 ఏళ్లలో విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా నిలబెడతామని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వరద బాధితులందరికీ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు మాధవపురం నాగులపల్లి రమణకపేటలోని వరద బాధితులను కలిసి అక్కడి ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా రైతులను పేకలోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందనే విషయాన్ని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘోర విపత్తు సంభవించిందని అన్నారు ఇక విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముందుకొచ్చారు సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు బాధితులకు పంపేందుకు నిర్ణయించారు మార్కాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో 8 రకాల నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే దగ్గరుండి ప్యాకింగ్ చేయించారు రాత్రికి ప్రత్యేక వాహనాలలో విజయవాడకు పంపుతున్నట్లు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తెలిపారు తాడిపత్రిలో డ్వాక్రా సంఘాల మహిళలు విజయవాడ వరద బాధితులకు సహాయార్థం 1,26,500 రూపాయల చెక్కును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి అందజేశారు విజయవాడ నగరంలో వరదల విపత్తులు సంభవించి ఎంతో నష్టాన్ని చవిచూసిన అక్కడి బాధితులకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు డ్వాక్రా సంఘాల మహిళలు తెలిపారు ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అభినందించారు ఇక తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ అన్నస్వామిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో సీసీ రోడ్డు నిధులు మంజూరు కావడంతో అన్నస్వామిపల్లి గుడి దగ్గర గ్రామ పంచాయతీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు ఎస్టీ కాలనీ గుడి దగ్గర ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు చెప్పడంతో అన్నస్వామిపల్లి అల్లిమిట్ట 2 లక్షలు మంజూరు చేశారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల తొలగింపు పనులు 3 రోజులుగా కొనసాగుతున్నాయి 67, 68, 69 గేట్ల వద్ద 4 పడవలు చిక్కుకోగా వాటి తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు ముందుగా ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు పడవలు అధిక బరువు మధ్యలో 3 లేయర్లతో ఇనుప గడ్డర్లు ఉండడంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు విశాఖపట్నం నుండి వచ్చిన డైవింగ్ బృందం గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు
ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దాడి చేయడానికి నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇక సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో సివిల్ సప్లై విజిలెన్స్ సూరారం పోలీసులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా 80 క్వింటాల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా పీడీఎస్ రైసును వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఇక రాజమండ్రి శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకోవడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. దివాస్ చెరువు అటవీ ప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుతపులి పాదముద్రలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాలలో అమర్చారు. దివాస్ చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని నివాస ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది క్రమం తప్పకుండా శోధిస్తూ ఉన్నారు. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొన్న కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట రైతులు అధికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ పంట నష్టపోయినా వచ్చే పంట మెరుగుపరుచుకోవచ్చని, గత సంవత్సరం వర్షాలు లేక బోర్లు బావులు ఎండిపోయాయని, ఈ వర్షంతో బోర్లు బావులు ఊటెత్తాయని చాలా సంతోషంగా ఉన్నా ఈ పంట నష్టపోయినందుకు బాధగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దుర్గాఘాట్లో నవహారతుల కార్యక్రమానికి జరిగే ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. ఆలయ అధికారులు, వైదిక సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్ల విషయాలను తెలుసుకున్నారు. అనంతరం 5 సెట్లతో హారతుల ట్రయల్ రన్ నిర్వహించారు. నవహారతుల నిమిత్తం మరికొన్ని సెట్లు తయారు చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గండికోటకు చేరుతున్న కృష్ణా జలాలు కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట జలాశయాన్ని తొలిసారి నంద్యాల జిల్లా ఔక జలాశయం ద్వారా కృష్ణా జలాలతో పూర్తిగా నింపినట్లు జలవనరుల శాఖ సీఈ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి సుమారు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా జలాలు గండికోటకు చేరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 25 టీఎంసీల నీరు చేరాయి. ఇప్పటి వరకు అన్ని జలాశయాలకు కలిపి కృష్ణా జలాలు తొలిసారిగా 34 టీఎంసీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మైలవరం జలాశయానికి 3000 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఇక ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు ఒక మహిళ చేసింది. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. నిన్న మధ్యాహ్నం తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలు వైద్యులు నిర్వహించారు. 6 విభాగాల అధిపతులతో వైద్య పరీక్షలు జరిగాయి. రక్త నమూనా, ప్రెగ్నెన్సీ స్కానింగ్, నెయిల్స్, హెయిర్ నమూనాలు సేకరణ చేశారు. కొన్నింటిని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. ఇక ఏలేరు వరద ముంపు కారణంగా ఇబ్బందులు గురవుతున్న చేనేత కార్మికుల కుటుంబాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు పవన్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, ఎవరు అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కార్మికులకు భరోసా కల్పించారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో గల ఈబీసీ కాలనీ, మార్కండేయపురం తదితర ప్రాంతాల్లో ఏలేరు వరద నీరు రావడంతో చేనేత మగ్గాలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ఇక సింగరేణి బాధితులకు న్యాయం జరగకపోతే సింగరేణి యాజమాన్యంతో పోరాటానికైనా సిద్ధమని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ అన్నారు. సత్తుపల్లి మండలం కృష్ణారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల గ్రామం కాలనీల్లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితుల ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. బాంబ్ బ్లాస్టింగ్ శబ్దాలతో పగిలిపోయిన ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న కృష్ణారం ప్రజలకు వర్షాలు శాపంగా మారాయన్నారు. బాంబు శబ్దాలకు ఇళ్లు పైకప్పులు, ఇంటి గోడలు కూలిపోవడంతో పాటు కృష్ణారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను బీఆర్ఎస్ పాలనలో లాక్కున్నారని భూ బాధితులు మంత్రి శ్రీధర్ బాబు కేఎల్ఆర్ ముందు వాపోయారు. బడంగ్పేట కార్పొరేషన్ మల్లాపూర్లో వైఏఆర్ గార్డెన్లో బడంగ్పేట, మీర్పేట్ కార్పొరేషన్ల రైతులతో సమావేశమయ్యారు. కాసువాగు భూములకు దొంగ డాక్యుమెంట్ సృష్టించి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని నాదర్గుల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసిన భూములను లాక్కొని ప్రభుత్వ బిల్డింగ్స్ లేఅవుట్ వేస్తూ తమ కుటుంబాలను రోడ్డు పాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వర సమావేశమయ్యారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానమని ఆమె అన్నారు. ఇక ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారని అన్నారు. అనంతరం పురంధరేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వినతి పత్రం సమర్పించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరం సుమారు 100 మంది విద్యార్థులు ఐఐటీకి వెళ్లే విధంగా బాటలు వేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చదివే పునాదిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. చదువుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలని తిరువూరులో తన సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా కోచింగ్ సెంటర్ ఉండాలని, చుట్టూ గ్రిల్స్ ని ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో క్లాసులు వినే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇక ప్రకాశం బ్యారేజీ కూల్చాలనే వైసీపీ నాయకుల కుట్ర దుర్మార్గమని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరీఫుల్లా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, కడప మాజీ డిప్యూటీ మేయర్ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ కలిసి పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమానులు వైసీపీ వారే అని తేలిందన్నారు. బోట్ల యజమానులైన ఉషాద్రి, కోమటిరెడ్డి, రామ్మోహన్లను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కల్పల్లిలో వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మహబూబాబాద్ విద్యుత్ శాఖ డిఈ విజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పరిధిలో అడ్డు అదుపు లేకుండా సరైన అనుమతులు పొందకుండా నివాస ప్రాంతంలో ఇష్టానుసారంగా లాడ్జీలు నిర్మించేస్తూ స్థానికులను, అమాయకులకు, వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఇరుకుగా ఉండే సందులో 16 గదులతో 3 అంతస్తుల్లో లాడ్జీ కోసం నిర్మిస్తున్న ఒక భవనం, దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ఈ విషయమై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పట్ల పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సో ఇక ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. నేరాలు అదుపు చేయడం కోసం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్దుర్తి ఎస్ఐటి రాజు తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెల్దుర్తి నుండి నర్సాపూర్, తూఫ్రాన్, మెదక్ రూట్లో వెళ్లే ఆటోలకు వెల్దుర్తి పోలీసుల ద్వారా ఒక సీరియల్ నెంబర్ను ముద్రిస్తున్నామని, ఆటో యజమానుల వివరాలను పోలీస్ స్టేషన్లో ఒక రికార్డు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఏవైనా నేరాలు జరిగినప్పుడు ఆటోల ప్రమేయం ఏదైనా ఉంటే గుర్తించడం కోసం సీరియల్ నెంబర్ ముద్రించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని పెదమాకరం వాగుపై తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో పూర్తిగా 100 గ్రామాలకు పైబడి రాకపోకలు నిలిచిపోయి అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చే ప్రయాణికులు అక్కడ హైవే నిర్మాణాలు చేపడుతున్న జేసీబీ వాహనాల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. బటపనుకుల గ్రామంలో నవ శిశువుకు జన్మనిచ్చిన మహిళకు మెరుగైన వైద్యం కోసం కొయ్యూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి రహదారి మార్గం లేకపోవడంతో బాలింతను జేసీబీతో అవతలి గట్టుకు చేర్చడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి కాలినడకన ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో శానిటైజేషన్, మరుగుదొడ్లు సరిగా లేవని కాంట్రాక్టర్పై మండిపడ్డారు. తక్షణమే బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్కు ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణికుల భద్రత, పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సిద్దిపేట జిల్లా కుకనూరుపల్లి మండలం మేదినీపూర్ చౌరస్తా రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సుల మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత్ బాగ్చి పేర్కొన్నారు. విశాఖలో రౌడీ షీటర్లకు 2 మార్గాలున్నాయని, ఉంటే జైల్లో ఉండాలి లేదా జిల్లా బయట ఉండాలన్నారు. అలా కాదని నేరాలు చేస్తామంటే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రివెంట్ డిటెక్షన్ యాక్ట్ లో భాగంగా రౌడీ షీటర్స్ ను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. రౌడీ షీటర్లు జిల్లా వదిలి పారిపోవాలని హితవు పలికారు. పీడిత జనయోధ మేధా సీతారాం ఏచూరి అని పలువురు వక్తలు అన్నారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ శ్యామల సెంటర్లోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో సైద్ధాంతిక పాత్ర పోషించిన పోరాట యోధుడు అని అన్నారు. ప్రజాస్వామ్యం పైన, లౌకిక తత్వం పైన, రాజ్యాంగం పైన విస్తృత దాడి జరుగుతున్న ఈ తరుణంలో సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్లో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ మరణించడం సిపిఎం పార్టీకి పోడ్చలేని లోటు ఏర్పడిందని ఆయన తెలిపారు. మంగళగిరి చరిత్రలోని రికార్డు స్థాయిగా 2,30,00,000 నోట్ల కట్టలతో గణపయ్యను అలంకరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు సంఘ బాలాజీ గుప్తా మాట్లాడుతూ మంగళగిరి మెయిన్ రోడ్డు వద్ద గత 18 సంవత్సరాల క్రితం 1,00,000తో అలంకరణ మొదలుపెట్టామని, ఈసారి 2,30,00,000కు చేరిందని, దేవుని ఆశీస్సులతో ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నట్లు గుప్తా తెలిపారు.
డీజే పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనోత్సవాలు నిర్వహించుకోవాలని సెక్టర్ 1 ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. మండలంలో ఎక్కడా ఎవరికి డీజే అనుమతులు లేవన్నారు. ఎవరైనా పోలీసు వారి అనుమతులు లేకుండా డీజే పెడితే ఊరేగింపు రోజు కమిటీ సభ్యులపై డీజే యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి పబ్లిక్ కి ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని సూచించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసులో వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘ జైలు శిక్ష వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసు గురించి మాట్లాడవద్దని సూచించింది. 10 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. కేదార్నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండ చర్యలు జారిపడ్డాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ యాత్రికులు చిక్కుకున్న వారిలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. ఇక భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రికుల్లో జిల్లాకు చెందిన 4 ఉన్నారు. 0 డిగ్రీ చలి వాతావరణం, భోజనం కూడా లేక యాత్రికులు బాధపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అయితే ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. తమతో పాటు ఆంధ్రాకు చెందిన 20 మంది యాత్రికులు ఉన్నారని జిల్లా వాసులు చెబుతున్నారు. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటోల్ని భారత్లోని రష్యన్ రాయబారి కార్యాలయం ఎక్స్ వేదిక పోస్ట్ చేసింది. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారాలింపిక్స్ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జీవాంజీ దీప్తి, షూటర్ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్ పర్మార్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ థ్రోయర్ యోగేష్, జావెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు. ఇది ఇవాల్టి 1TV 2020 న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.